శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ వెంకటేశ నీకు శరణం. ఆది నారాయణుడవై క్షీరసాగరమున పవళించిన శ్రీ వెంకటేశ నీకు శరణం. మత్స్య రూపధారుడవై వేదోద్ధారణ చేసి సృష్టిని కాచిన శ్రీ వెంకటేశ నీకు శరణం. పూర్వ రూపధరుడవై సాగర మథనాన్ని సఫలం చేసి లక్ష్మీ ఉత్పత్తివైనటువంటి శ్రీ వెంకటేశ నీకు శరణం. వరాహమూర్తివై మీ గోత్రాలు చెప్పేసిన అప్పుడే వరాహమూర్తివై పుడమై పట్టి వెంకటాద్రిపై నిలిచిన శ్రీ వెంకటేశ నీకు శరణం. నడవంతుడై ఔషధి తెచ్చి మా భౌరగమును మాపిన శ్రీ వెంకటేశ నీకు శరణం. నరసింహుడివై బాలుని బ్రోచిన భక్త రక్షక శ్రీ వెంకటేశ నీకు శరణం. బామనుడివై బలికీర్తిని దాటి ముల్లోకములని పదమున చేసిన శ్రీ వెంకటేశ నీకు శరణం. పరశురాముడవై దుర్మదాంతులకు బుద్ధి చెప్పిన శ్రీ వెంకటేశ నీకు శరణం. శ్రీరాముడవై మానవతకు ప్రతిరూపుడవై ధర్మరాజ్యాన్ని అందించిన శ్రీ వెంకటేశ నీకు శరణం. గీతాచార్య వేదోద్ధార యుగాల బాలాద్యమూర్తి శ్రీ వెంకటేశ నీకు శరణం. అన్ని చేసిన తనవి తీరిక కవివ దైవాన్ని అర్చామూర్తిగా సప్తగిరులపై కాస్తూ నిలిచినటువంటి శ్రీ వెంకటేశ నీకు శరణం. శరణం శరణం శరణం. పూర్వరంగుడు అనంతాచార్యుని కనుడు అనే అంశం మీద ఇవాళ నాలుగో కథ స్టార్ట్ అవుతుంది. ఓ తిరుమలవాస శ్రీనివాస, నీ జ్ఞానంతో నిండి నీ ప్రేమతో పండినటువంటి వారిదే కదా బతుకు. ఎంతటి దుష్టుడైనా సరే తెలిసో తెలియకనో పరిహాసములకైనా నీ నామాన్ని పలికిన చాలును వారి సమస్త పాపములను భస్మీపటనం చేసి స్వర్గ మోక్షములను అనుగ్రహించడి కరుణామూర్తివి నీవు. వైకుంఠవాస, అలనాడు నిన్ను శోధించి నిమిత్తమై భృగుడు నీకు చేసినటువంటి అపచారములకు ఆగ్రహించకుండా సాధనంగా తండ్రి బిడ్డను ఆదరించినట్టుగానే సృష్టిని లాగిస్తుంది. భృగు మహర్షి కోపంతోనే విష్ణుమూర్తిని కాలుతో తన్నాడు. దాని పెద్ద చరిత్ర ఉంది. అయితే భృగు మహర్షికి తనడం వలన విష్ణుమూర్తి అవతారంలో ఉన్నటువంటి స్వామివారికి వక్షస్థులు లక్ష్మీదేవి ఉంది. శ్రీనివాసుడు శ్రీ నివాసుడు, శ్రీ అంటే లక్ష్మీ, నివాసం ఉన్నమాట. అయితే ఎప్పుడైతే వక్షస్థలంలో తంతాడో అక్కడ లక్ష్మీదేవికి ఆ దెబ్బ తాకుతుంది. ఆ లక్ష్మీదేవి కోపంతోని వైకుంఠం నుంచి విడిచిపెట్టేసేసి భూలోకానికి వస్తుంది. అయితే ఇక్కడ వచ్చింది ఏంటంటే ఆ చేష్టకు అలిగి వైకుంఠాన్ని వీడింది లక్ష్మీదేవి. భూలోకానికి వచ్చిన తర్వాత లక్ష్మీదేవి ఎక్కడ పోయిందని చెప్పేసి వెతుకుతూ శ్రీమన్నారాయణుడు భూలోకానికి వచ్చారు. 7 కొండలు చేరాడు శ్రీ మహావిష్ణువు. నీపై ఆ బ్రహ్మ శివులకు ఎంత ప్రేమ! పుట్టలో నిలిచినటువంటి నీవు ఆకలి దప్పులతో ఉన్నావని భావించి వారిరువురు కూడా నీకై ఆవుదూడలుగా మారి రాజుకు అమ్ముడు పోయారు. వెంకటేశ్వర స్వామి చరిత్ర అంతా మీకు తెలిసిన విషయమే. స్వామివారు పుట్టలో దాగున్నప్పుడు బ్రహ్మ శివుడు ఇద్దరు కూడా ఎక్కడికి శ్రీ మహావిష్ణువు ఎక్కడ పోయాడని చెప్పేసి వెతుకుతూ పుట్టలో ఉన్నాడని చెప్పేసి గ్రహించి పుట్టలో స్వామికి పాలు పోస్తుంటారు. ఆవుదూడలుగా మారి పుట్టలో ఉన్న స్వామికి పాలు పోస్తుంటారు. అప్పుడు ఆ పుట్టలో ఉన్న స్వామి పాలు తాగుతుంటాడు. ఆకలి దప్పులతో ఉన్నామని చెప్పేసి భావించి ఆవుదూడలుగా మారారు. ఆ పాలధారులు మాత్రమే అందిస్తున్నారు. అయితే ఆ ఆవు ఎవరి దగ్గర ఉంది అంటే ఒక రాజు దగ్గర ఉంది. అయితే రాజు దక్కాలి కదా పాలు మొత్తము పుట్టలో పోతున్నాయి. రాజు దక్కవలసినటువంటి పాలని పుట్టలో పోతున్నాయి అని చెప్పి వాళ్ళందరూ అనుకునేసి ఓ రోజు చూశారు. చూసి గొడ్డలతో ఆ గోవును కొట్టబోయారు.
ఆవులు కాసేటువంటి గొల్లవాడు. గొడ్డంతో కొట్టేసరికి ఆవు తప్పించుకుంది. ఆవుకు అక్కడ దెబ్బ తాకుతుందని చెప్పేసి స్వామివారు గ్రహించి వెంటనే పైకి వచ్చారు. ఆ దెబ్బ స్వామివారికి తాకింది. ఎంత ఆశ్చర్యం ఇది! చాలా పెద్ద చరిత్ర సూక్ష్మంలో వస్తుంది. ఎంత ఆశ్చర్యం ఇది! నిన్ను చూసి నీకు జరిగినటువంటి అపచారానికి హడలి ప్రాణములు వదిలిపెట్టాడు గొల్లవాడు. వెంటనే స్వామివారు దెబ్బ తాగేసరికి ఆ ప్రాణాలు వదిలిపెట్టాడు గొల్లవాడు. ఆ జీవులకు సద్గతిని ప్రసాదించాడు. అయ్యో, నా గురించి ప్రాణాలు వదిలిపెట్టాడు కదా అని చెప్పేసి ఎంతో బాధపడుతూ నేను అపచారం చేశానని చెప్పి ప్రాణాలు వదిలిపెట్టిన తర్వాత ఆయనకు మోక్షాన్ని ప్రసాదించాడు స్వామివారు. అంతటితో ఆగకుండా ఈ కలిగి ఉన్నంత వరకు మొట్టమొదటి దర్శనము వారి యొక్క సంతతికి అనుగ్రహించాడు స్వామివారు అక్కడ వెంకటేశ్వర స్వామి. అందుకోసమే ప్రథమంగా మీకు శుక్రవారం సేవ అయిన తర్వాత గొల్లవారికే వాళ్ళకు దర్శనం భాగ్యం ఉంటుందన్నమాట. తొలి దర్శనాన్ని వరంగా ప్రసాదించాడు. సన్నిధి గొల్లానిగా పిలిచి నీ సేవలతో తరిస్తున్నటువంటి ఆ గొల్లవారి సంతతి కదా ఈ యొక్క భాగ్యము. ఇప్పటికి కూడా వాళ్ళ సంతతి ప్రథమంగా దర్శన భాగ్యం ఉంటుంది తిరుమలలో. నిన్ను గాయపరిచి నీ అభిమానాన్ని పొందినటువంటి వారి వరుసలో గొల్లవారికి తోడుగా నిలిచినటువంటి అనంతార్యుని యొక్క సౌభాగ్యము మాత్రం సామాన్యమైందా? యామునాచార్యుల వలె నీ సేవకు తన శిష్యులను ప్రోత్సహిస్తున్నటువంటి రామానుజుల వరికి సంతతి కలుగునట్లుగా అనంతారుడు గురుడి అభిమతాన్ని నెరవేర్చి దీక్షను ప్రకటించారు. నీ కొండ ఉన్నటువంటి ఈ తిబ్బాలను వెలిచి నీ సేవ చేయ సాహసించినటువంటి ఇతర శిష్యులకు సిగ్గు కలిగినట్లుగా రామాచార్యుల నుండి మగధీరుడన్న ప్రశంసలు పొంది భార్యా సమేతంగా కొండ చేరినాడు అనంతుడు. లెక్కకు తీరినటువంటి సంకటం ఎదురైనా కూడా వెలియకుండా గురుభక్తితో నీ కైంకర్య నిష్టను ప్రకటించినటువంటి అనంతారునిపై నీకు అపారమైన ప్రేమ. రామానుజాచార్యుల యొక్క శిష్యుడు అనంతాచార్యుడు. అతను ప్రతినిత్యం కూడా తిరుమల స్వామివారికి సేవ చేస్తూ ఉంటాడు. ఇతరులు కూడా హేళన చేసేవాడు, ఏం చేస్తున్నావు అని చెప్పేసి అన్నగా అప్పటికి కూడా వాళ్ళందరికీ బుద్ధి కలిగే రీతిలో రామానుజాచార్యులు గురువు గారు చెప్పినటువంటి మాట చెప్పాడు, సేవ చేయని చెప్పేసి. తప్పకుండా గురువు యొక్క మాట తప్పకూడదని చెప్పేసి గురువు గారి యొక్క ఆజ్ఞ మేరకు అనంతాచార్యుడు ప్రతినిత్యం కూడా స్వామివారికి సేవ చేస్తూ ఉన్నాడు అన్నమాట. గురుభక్తితోని కైంకర్య నిష్ఠతో చేస్తూ ఉండేవాడు అన్నమాట. ఎంతో అపారమైనటువంటి అభిమానంతో చేసేవాడు. స్వామివారికి పూల తోటను పెంచాడు ఆయన. పూల తోటను పెంచి నిత్యం కూడా పూల తోటలో నుంచి ఆ పుష్పాలు తీసుకొచ్చి స్వామివారికి పూజ చేసేవాడు. పెద్ద పూల తోట ఇప్పటికి కూడా అనంత ఆచార్యుల పేరు మీద పెద్ద పూల తోట ఉంది అక్కడ. పుష్పప్రియుడైనటువంటి పూలవనములకు పెంచి అనంతారుడు సరస్సును తవ్వాడు. ఆ పూల తోటకి నీళ్ళు కావాలి కదా అని చెప్పి ఒక పెద్ద సరస్సు తవ్వాడు అన్నమాట. ఆ సరస్సు తవ్వుతుంటే అతను ఎవరిని కూడా తవ్వనిచ్చేవాడు కాదు. తానే స్వతహాగా తవ్వాలి, భార్య సమేతుడు తానే సొంతంగా తవ్వాలి. తానే ఆ సరస్సు నిర్మాణం చేసేసి చెరువు కట్టి స్వామివారికి నీళ్లు వచ్చినట్లుగా వర్షాకాలంలో కానీ అక్కడి నుంచి పైనుంచి నీళ్లు వచ్చినట్టు చేసి ఆ నీళ్ళతోని పుష్పాలు పెంచి స్వామివారికి అలంకరించాలని ఆయన కోరిక. అయితే ఒక రోజున ఇతరులకు ఎవరు కూడా శ్రమ పెట్టకుండా భార్యతో సహా కలిసి చెరువును తవ్వించాడు అనంతారుడు. అయితే ఆ సమయంలో అనంతారు యొక్క భార్య నిండు గర్భిణి అయినప్పటికీ కూడా మట్టి తట్టను మోస్తూ అనంతాచార్య యొక్క అధిక శ్రద్ధకు ఆమె ఆనందించింది. అప్పుడు ఏమైంది కదా అంటే స్వామివారికి బాలు రూపంలో అక్కడికి వచ్చాడు. వచ్చి నేను సాయం చేస్తాను, నేను తవ్వతా, నేను నీళ్ళు మట్టి మోస్తాను అని చెప్పేసి ఒకటే ఆయన చిరుగు చేష్టలు చేస్తూ అడ్డగిస్తున్నాడు అనమాట. అయితే తన కైకర్య దీక్షకు అడ్డుపడుతున్నాడు అనమాట. ఎవరికి అనంతాచార్యం చేస్తూ పని చేస్తుంటే కైకర్యం అంటే సేవ చేసుకుంటూ అడ్డుపడుతుంటాడు ఈ యొక్క స్వామివారు బాలు రూపంలో వచ్చేసి. ఎంత అర్థాన్ని వినట్లేదు, మట్టి తొందరలు మోస్తుంటాడు. మొండి పాలు ఎవరు అని చెప్పేసి కొన్ని వరకు అనంతాచార్యుడు చాలా కోపంతో
ఆగ్రహంతోని చేతులు ఉన్నటువంటి గడప ఉంటుంది, గుణపం ఉంటుంది. ఆ గుణపంతో విసిరేశాడు బాలు మీదికి. వెంటనే ఆ గుణపం ఏమైంది కదా అంటే చెక్కు కాడికి నాకు స్వామి ఈ పిల్లలకి దానికి చెక్కు కమ్ము అంటాం. అందుకోసమే చిన్న గాయమైంది, అక్కడ రక్తధారలు ఉన్నాయి. నీవు అంత ఆచరణ వెంటనే అక్కడ విడిచిపెట్టేసి ఆలయంలోకి పరిగెత్తాడు ఆ యొక్క బాలుడు. ఆ బాలుతో పాటుగా పరిగెత్తుకొచ్చాడు అంతాచార్యుడు. అయితే లోపలికి పరిగెత్తి లోపల చూసేవారు కదా బాలు లేడు అక్కడ. వెంటనే చూసారు బాలు దెబ్బ తాకిందని తెలుసు. అది ఎక్కడ బాగున్నా అని చెప్పేసి లోపలికి పోయి చూసేవారు కదా స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహం నుంచి రక్తధారలు వస్తున్నాయి. అదే ఇది అని చెప్పేసి అంతాచార్యుడు చాలా ఆశ్చర్యపోయాడు, గొప్పలు పెట్టాడు, ఎంత పని చేస్తా అని చెప్పేసి అనే అపచారం చేస్తున్నాను, తప్పని చేస్తాను అని చెప్పేసి ఎంతో బాధపడతాడు అనమాట. ఆయన అపరాధాన్ని క్షమించమని చెప్పేసి కోరుకుంటాడు. అప్పుడు ఏమీ లేదంటే ఆ గడ్డం ఏదైతుందో చుముకానికి అయ్యో అంత చెప్పేసి కర్పూరాన్ని అడ్డాడు. అప్పుడు ఏమున్నాయని కర్పూరం, పచ్చకర్పూరం తీసుకొచ్చేసి స్వామివారికి గడ్డానికి చూడడం చేసి అడ్డాడనమాట. అప్పుడు ఆ యొక్క దార తగ్గింది. అందుకోసం ఇప్పటికి కూడా స్వామివారికి గడ్డ మీద పచ్చకర్పూరం యొక్క గుర్తుంటుంది చూడండి అందరూ. దోషభోగుడు అనేటువంటి ఓ భోగమూర్తి అనంత ఆచార్యుల కైంకర్య శ్రద్ధం చేత నీకు గల ప్రేమ గుర్తుగా ఆ వదన మండలంలో ఏర్పడినటువంటి గాయము నిత్యము గుబాళించు పచ్చకర్పూరము ముద్దని అర్చక స్వాముల వారు మీకు ఎప్పటికీ అక్కడ పెట్టాలని చెప్పి శాసిస్తుంది. అప్పటి నుంచి ఆ యొక్క అర్చకులంతా కూడా స్వామివారి చుముకానికి పచ్చకర్పూరం పెడుతున్నారు. ఏ గురుపు అయితే నీకు గాయం చేసిందో ఆ గురుపు నీ భక్తులకు దర్శనమిచ్చినట్టుగా ఆలయంలో నుండి